దుష్టుల ఆలోచన చొప్పున నడవక దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు పుట్టిన కాడ నుంచి కొంచెం కాళ్ళు చేతులు కలుస్తున్న కాడ నుంచి ప్రతి క్రైస్తవ కుటుంబంలో జన్మించిన బిడ్డలకు తల్లి కానీ తండ్రి కానీ వారి పెద్దలు కానీ నేర్పించేటువంటి వాక్యం, కంఠస్థం చేయించేటువంటి వాక్యం. సండే స్కూల్లో మొట్టమొదటిగా బిడ్డలకు ఆ సండే స్కూల్ టీచర్స్ చెప్పించేటువంటి వాక్యం. క్రైస్తవ సమాజంలో ఈ కీర్తన రానివారంటూ బహుశా ఉండరేమో. ఒకవేళ ఉన్నారు అంటే ఇక అంతకు మించినటువంటి బలహీనత ఇంకోటి ఉండలేదు. పాలు తాగుతున్న వయసు నుంచే ఆ తల్లి ఆ రూము మీద పండుకోబెట్టి పాలిస్తూ ఈ మాటలు చెప్తూ ఉంటుంది, పలికిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ ఊపుడుతున్నప్పుడు ఈ మాటలు పరిచయం చేస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏమిటి అయా మాటలు అంటే, అయా బిడ్డ, కుమార్తె, కుమారుడా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటారు. అంటే భర్త ఏం చెప్తుందయా బిడ్డలకంటే, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా నీవు వదిలిపెట్టేయాలి అని చెప్తాం. ఉద్దేశం చాలా ఉన్నతంగా ఉంది, గొప్పగా ఉంది. భావజాలం అంతకు మించి చాలా అద్భుతంగా ఉంది. ఆలోచన, విధి విధానాలు ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్లేసుల్లో నీవు ఉండకూడదు, ఇటువంటి స్థలాలు నీవు విడిచిపెట్టాలి. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి సండే స్కూల్లో చెప్పి 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 దాని వాల్యూ ఏమైపోయింది, పోగొట్టుకుంటాం. ఎందుకు చెప్తున్నామో చెప్పేవారికి తెలియదు, ఎందుకు అవి చదువుతున్నామో చదివేవారికి తెలియదు, ఎందుకు బోధిస్తున్నామో బోధించేవాడికి తెలియదు. అవగాహన జ్ఞానం, అవగాహనతో కూడిన జ్ఞానం ఉన్నప్పుడు విషయ విశ్లేషణ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా అది లేనప్పుడు జనరల్గా అరిగిపోయిన రికార్డు లాగా ముందుకు వెళ్ళిపోతాయి. ఒక విషయం మనకు ఉపయోగపడాలంటే దానిలో ఉన్న భావము, తాత్పర్యం మనకు తెలియాలి. అది తెలియనప్పుడు దానిలో ఉన్న ఎటువంటి బోధ మనకు అమ్మ దయచేసి ఎవరు ఫోన్లు తేబాకండి, ఫోన్లు తేవద్దు ఎవరు. అదే ప్రాణం అయిపోయింది మగోడి. 24 గంటలు దారుణాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన 1 గంట అన్నా కొంచెం దానికి రెస్ట్ ఉండే. ఎందుకు మొదటి కీర్తనగా అది వ్రాయబడిందో
ఆ ఉద్దేశాలు ఆ తల్లిదండ్రులకో యజమానులకో పెద్దలకో తెలియదు, చెప్పించేవాడికి అంత అవగాహన ఉండదు. అది ఒక రొటీన్ స్లోగన్ అయిపోయినట్టు అయిపోయింది. ఎవరైనా బంధువులు వచ్చిన వారే వాక్యం చెప్పరా అంటే వాటి చేతులు కట్టుకుని ఏవో చెప్పేస్తూనే ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం. యూట్యూబ్లో కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటాం. ఆ బిడ్డలతో ఎలా చెప్పిస్తూ ఉంటారు, ఆ బిడ్డలు ఎలా చెప్తూ ఉంటారు. చిన్న వయసులో చెప్పడం అనేది సంతోషమే, ఆనందమే. దాన్ని గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు గ్రహించకపోతే గ్రహించండి, గ్రహించి అనుసరించకపోతే అనుసరించండి. దాని యొక్క భావం తెలుసుకోకపోతే తెలుసుకోండి. చూస్తాం. దీన్ని 55వ కీర్తనలో స్పష్టంగా విశ్లేషించాడు. 55వ కీర్తనలో 7వ వచనం నుంచి చూడండి. 55వ అధ్యాయం 7వ వచనం. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదును అనుకుంటుని. కొంచెం పైన చదవండి, పైలైన. ఆహా ఆహా నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. గువ్వలాగా నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా జీవిస్తాను. ఇప్పుడు జీవించేటువంటి జీవితంలో నెమ్మది లేదు. విశ్రాంతి లేదు, దీర్ఘశాంతం లేదు, సమాధానం లేదు. రెక్కలు కనుక నాకుంటే నేను ఎగిరిపోతాను. ఇక్కడున్న ఈ తుఫాన్ నుంచి, ఈ సుడిగాలి నుంచి, ఈ పెనుగాలి నుంచి నేను దూరముగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను. అరణ్యంలో ఏమీ లేకపోయినా, ఫెసిలిటీస్ లేకపోయినా, జీవనాధారానికి కావలసినటువంటి ప్రాథమిక అవసరాలు లేకపోయినా నేను ఇక్కడ నుంచి ఎగిరిపోయి అక్కడ నివసించాలి. ఎందుకు అంచాలి? కంటిన్యూ. పట్టణములో బలాత్కార కలహములు జరుగుదని నేను చూచుచున్నాను. ఇప్పుడు నేను నివసించేటువంటి పట్టణంలో ఏముంది? బలాత్కారులు ఉన్నారు. బలాత్కారం చేసేవాడిని నేను చూస్తున్నాను. కాబట్టి నేను ఎక్కడి నుంచి పారిపోయి అరణ్యంలో నివసించాలి. దుస్తుల ఆలోచన చొప్పున నడువట. ఇప్పుడు నేను నా నివాస స్థలం చుట్టూ బలాత్కారులు ఉన్నారు, అన్యాయం చేసేవారు ఉన్నారు, అక్రమాలు చేసేవారు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, పీడన కల్పించేవారు, ఒత్తిడి కల్పించేవారు. కాబట్టి నేను వీరిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వెళ్ళి అక్కడ నివసించాలి. నెక్స్ట్, ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలన చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రి పగళ్ళు వారి పట్టణపు ప్రాకారములలో తిరుగుచున్నారు. నేను నివసించేటువంటి ప్రదేశాల్లో రాత్రి పగళ్ళు తిరిగే వాళ్ళే ఉన్నారు. రాత్రి ఏంటో తెలియదు, పగలేంటో తెలియదు, మధ్యరాత్రి ఏంటో తెలియదు. నేను నా చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఇటువంటి వారే.
కాబట్టి నాయన నేను వారి మధ్య ఉండలేను నేను. కాబట్టి నాకు రెక్కలు పోయా ఎగిరి వెళ్ళి అరణ్యంలో పడిపోతాను. రాత్రి మగళ్ళు తిరిగేవాళ్లే, తేడా తెలియని వాళ్ళే, బలత్కారం చేసేవాళ్లే, రకరకాల ఒత్తిళ్లు పుట్టించేటువంటి వారే వాళ్ళ నాలుకలు కట్ చేసేమంటారు. అయ్యా అటువంటి వాళ్ళందరినీ సంహరించేసేయి అంటారు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేం చెప్తా ఉన్నాడు చూడండి. పాపమును చెడుతనమును దానిలో జరుగుతున్నాయి. ఏంటంటే పాపం జరుగుతూ ఉంది, చెడుతనం జరుగుతూ ఉంది. ఒక పగలు లేదు, రాత్రి లేదు. ఈ యొక్క వారం 10 రోజుల నుంచి మనం చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న బిడ్డల్ని చంపేయటం, తీసుకువెళ్ళి గొంతులు వేయటం, కిడ్నాప్లు చేయటం, తల్లిదండ్రుల నుంచి దూరం చేయటం. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నివాసం చేస్తున్న చుట్టుపక్కల ప్రజలు ఎటువంటి వారు ఎప్పుడైనా ఆలోచన చేసావా? భక్తి చేసేవారా? దొంగతనాలు చేసేవారా? దౌర్జన్యం చేసేవారా? ప్రేమను కలిగి ఉన్నవారా? అబద్ధాలు ఆడేవారా? చెడుతనం చేసేవారా? ఎప్పుడైనా అనిపించలేదా? అయ్యో యెషయా ప్రార్థన చేస్తాను, నాయన అపవిత్రమైన బ్రతుకులు గల వారి మధ్య నివసిస్తున్నాను, ఇట్లాగే నివసిస్తున్నాను, నన్ను వారి నుంచి వేరు చేయి. ఐఎమ్ రెడీ టు యువర్ సర్వీస్. వారి నుంచి నన్ను వేరు చేయి. పాపం చేసేవారు నా చుట్టూ ఉన్నారు. పాపం చేసేవారు ఒక విషయం చెప్పనా, మన చుట్టూ ఉన్న కుటుంబాలను చూస్తే ప్రేమ కలిగిన కుటుంబాలు ఉన్నాయా? కలహంతో రగిలిపోయే కుటుంబాలు ఉన్నాయా? బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉన్నాయా? జగడాలతో కాలక్షేపం చేసేవాడు ఉన్నారా? పాపం జరిగించేవారు ఉన్నారా? భార్యలను మార్చేవాడు ఉన్నాడా? రకరకాల వ్యక్తులను తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు ఉన్నారా? ఇటువంటి పరిసరాల్లో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు పెరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, అది వారికి కామన్గా కనిపించినప్పుడు దానిలో పాపం కనిపించదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగుతున్నప్పటి నుంచి గొడవాడుకునేటువంటి భార్యాభర్తను చూస్తున్నప్పుడు అది కామన్ అనుకుంటా. పాట్లాడుకునే తల్లిదండ్రులను చూస్తూ ఉంటే అది కామన్ అనుకుంటా. ఒకడిని మార్చి ఒకళ్ళని ఎవడెవడో తెచ్చి పెట్టుకునేటువంటి ఆ యొక్క ఎలాగో చూస్తే అది కామన్ అనుకుంటే వీళ్ళు కూడా దానిలో ఉన్నటువంటి ఆ దుష్టత్వం ఏంటో, పాపం ఏంటో తెలియకుండా బ్రతుకుతారు. అది ఇంకొకటి చెప్పినా, బోధకుడు చెప్పినా, బైబిల్ చెప్పినా, దేవుడు చెప్పినా ఎవరికి అర్థం కాదు. రేపు పొద్దున ఆడ జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినా అది పాపంగా కనిపించదు, తప్పుగా కనిపించదు. తల్లిదండ్రులు గద్దించలేరు, విషయాన్ని విశ్లేషించలేరు. కళ్ళ ముందే పుట్టినప్పటి నుంచి కనపడేటువంటి పరిస్థితులు అది కామన్ నేచర్ గా స్వీకరిస్తా ఉన్నది గుండె. అందుకే చెప్తా ఉన్నా, అందుకే చెప్తున్నా. దైవజనుడు చెప్పినా లెక్క ఉండదు,
వాక్యం చెప్పినా లెక్క ఉండదు, దేవుడు దిగొచ్చి చెప్పినా లెక్క ఉండదు. ఏమంటాడు, డ్రింక్ చేసినటువంటి యజమాని ఇంటికి వస్తే చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నప్పుడు అది కామన్ నేచర్గా స్వీకరిస్తా హృదయం. అది పాపం అని తప్పు అని ఆ బిడ్డ గ్రహిస్తాడా? గుర్తించాడు. ఓహో పెద్ద నేను కూడా తాగాలనుకుంటాడు. ఆ తండ్రి ముందే తాగడానికి ప్రయత్నిస్తాడు. ఇంట్లో బయట ఉండాల్సిన ప్లేస్లో సిగరెట్లో, దొంతల్లో, పాన్ పరాకులో, గుట్కాలో ఇవన్నీ ఉంటే ఓహో ఇవి కామన్ అనుకుంటారు. వాటర్ బాటిల్స్ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్స్ ఉంటే కామన్ అనుకుంటాయి. ఎందుకు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, కళ్ళు తెరవక ముందు నుంచి, ఊసులు చెప్పక ముందు, మాట రాకముందు నుంచి ఎందుకు చెప్తున్నావు? ఇవి దుస్తుల ఆలోచన చొప్పున నడువక అని ఈ ఏజ్ వచ్చిన తర్వాత చెప్తే మీకు కష్టం అనిపిస్తా ఉంటాడు. దుస్తుల ఆలోచన చొప్పున ఎందుకు నడుస్తున్నారు? ఎందుకని బై బర్త్ ఆ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా పోయాడు. ఆ విధమైన తాత్పర్యానికి అర్థం లేకుండా పోయింది. ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ కల్చర్ని చూసుకుని దాన్ని ఇష్టపడుతుంటాం. వాళ్ళకి మన బిడ్డలను పంపిస్తాం. సంఘంలో పెత్తనాలు వాళ్ళే చేస్తూ ఉంటారు. న్యాయ తీర్పులు వాళ్ళు తీరుస్తూ ఉంటారు. నీకు ఏమైనా సమస్య రాగానే వాళ్ళ దగ్గరికి పరిగెడతా ఉంటాం. అసలు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోమని వాక్యం చెప్తా ఉంటాం. ఎవరే క్రిస్టియన్? ఏం చెప్తాడు? ఇటువంటివి చూడకుండా నా కన్నులు ఏం చేయమన్నాడు? త్రిప్పివేయమన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా, కపటమైన వాటిని పలుకకుండా నన్ను టర్న్ చేశాడు. ఏముందో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? విడిచిపెట్టగలవా? వదిలిపెట్టగలవా? అవసరమైతే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, వాక్యాన్ని విడిచిపెడతాం. ఏ స్వభావమో, ఏ పరిస్థితిలో, ఏ ఆలోచన, విధి విధానాల్లో ఎట్లా అండి? అంత కామన్ అయిపోయింది సొసైటీలో. బ్రేకప్లు కామన్ అయిపోయింది, సహజీవనం కామన్ అయిపోయింది, 1, 2, 3, 4, 5 వివాహాలు కామన్ అయిపోయినాయి. ఇది తప్పు, ఇది పాపము, ఇది అక్రమము అని చెప్పేవాడు లేకుండా పోయాడు. ఈ ప్రక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి యాక్టివిటీలో ఉన్నారు? నీ వీధిలో, నీ పట్టణంలో నివసించేటువంటి వారు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారు? పిలుస్తాం, తింటాం, తిరుగుతాం, కలిసిపోతాం. వాక్యం అక్కర్లేదు, వాక్యం ఏం చెప్తుందో అక్కర్లా. అటువంటి సంస్కృతిలో, ఇటువంటి సంస్కారంలో మన బిడ్డలను పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? చాలా కామన్ అయిపోయింది. వాళ్ళ బ్రేకప్ చెప్పేద్దామండి, సాయంత్రం గోడకి ఫోన్ చేద్దాం. బ్రేకప్ అంటే ఏంటి? అలా చాలా సదా బ్రేకప్ చెప్పేసిందబ్బా మా ఫ్రెండ్. దాంతో తీవ్రత తెలియదు, దానిలో ఉన్న విషయం తెలవదు, విషయం తెలియదు. ఏం తెలుసని మనం మాట్లాడతాం, ఏం తెలుసని నిర్ణయాలు తీసుకుంటాం. వదిలేశాడు, రెండో పెళ్ళి
చేసుకున్నాడు. అది కూడా ఏమైపోయింది, సొసైటీలో కామన్ అయిపోయింది. మన బిడ్డలకి దానిలో విశేషం ఏంటో, పాపం ఏంటో, విచిత్రం ఏంటో ఏమీ ఓహో వాడు విడిచిపెట్టాడుగా మనం కూడా విడిచిపెట్టేయచ్చు. వాడు పెళ్ళి ఏం చేయకుండా తెచ్చేసుకున్నాడుగా మనం కూడా తెచ్చేసుకోవచ్చు. భయభక్తులు లేని జీవితాలు చూసి అనుకరిస్తున్న జీవితాలు. ఇదే విపరీతమైనటువంటి స్థితిని కామన్ గా మన హృదయాల్లోకి సైతానుడు ఎక్కించేస్తా ఉన్నాడు. అందుకు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పారిపోవాలి. దివారాత్రులు రాత్రి మగళ్ళు పాపం చేసినట్టే. ఎక్కడైనా చూడండి, రోడ్డు పక్కన తాగేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఏ రోడ్డుకి వెళ్ళినా అది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. ఆటోల్లో పెడుతున్నారు, రోడ్డు పక్కన ఎవడో ఆటోలో కూర్చున్నారు, ఓడతా తాగేస్తున్నారు. ఆ సమయాల్లో బిడ్డలు బయటికి వెళ్ళగలరా? అత్యవసరమైతే మెడికల్ షాప్కు లేదా సరుకులు తెచ్చుకుంటానుకో, నిత్యావసరాలు తెచ్చుకుంటానుకో వెళ్ళగలరా? ఏ సొసైటీలో జీవిస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం? వాళ్ళు తాగేస్తారండి, రేపు నేను తాగేస్తానండి. అంటే మా తాతయ్య అదే చేశాడండి, మా నాన్న అదే చేశాడండి, నేను అదే చేస్తాను. మేము ఎలాగే చేస్తామండి, వాళ్ళని అనుసరిస్తాం, వాళ్ళని ఫాలో అవుతాం. ఫాలో అవ్వండి. వాళ్ళే పాపం చేయవారు ఉన్నారు, అక్కడ చెడుతనము జరిగించేవారు ఉన్నారు. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. ఏంటంట? నాశన క్రియలు జరుగుతున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. వంచన, కపటము, మోసం ఇప్పుడు కామన్ అయిపోతుంది మనకి. నాయన నాకు రెక్కలుంటే నీ బతిని చూడలేకపోతున్నా, వీటితో నేను సహజీవనం చేయలేకపోతున్నా, వీటిని కలుపుకుని నేను ముందుకి సాగలేకపోతున్నా. నాకు ఆ రెక్కలు దయచేస్తే నేను ఎగిరిల్లి అరణ్యంలో పడిపోతున్నాయి. ఇది లేకపోయినా పర్లా, నీళ్లు లేకపోయినా పర్వాలా. అమ్మా, నీకు పుట్టుగా అని చెప్పాడు దేవుడు, ఈ దుస్తుల ఆలోచన చొప్పున నడవ, పాపుల మార్గంలో నిలువు బాగంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి తొలగి వెళ్ళిపోమని. కొంచెమైనా అర్థం చేసుకున్నావా? అర్థం లేకపోతే చెప్తే వింటున్నావా? అవగాహన కలిగి ఉన్నావా? దానిలో ఉన్న భావం ఏమైనా అర్థం అవుతుందా? అపహాసకులు కూర్చున్న చోట కూర్చోలేక ఎక్కడ కూర్చుంటున్నావు? ఎవరు సహవాసం చేస్తున్నావు? ఏ సాంగత్యం చేస్తున్నావు? ఎటువంటి స్థలాల్లో ప్రయాణిస్తున్నావు? ఏ వ్యక్తులు నీకు కావాలనుకుంటున్నావు? నీ ఇంట్లో ఉండొచ్చు, నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ రక్త సంబంధుల్లో ఉండొచ్చు, నీ స్నేహితుల్లో ఉండొచ్చు, నీవు కావాలనుకునే వారిలో ఉండొచ్చు. విడిచిపెట్టగలవా? నీ ప్రాణం సమానమైనటువంటి వారిలో కూడా ఉండొచ్చు. వదిలేయగలవా?
చూడండి మొదటి పాఠం. అబ్రాహాం పిలిచాడు దేవుడు. అబ్రహాం అవల మారు మనసు పొందలే ఇంకా ఆయన అబ్రాహాం ఆయన పేరు. అప్పుడు 12వ అధ్యాయం వచ్చిన నుంచి ఏం చెప్తా ఉన్నాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఒకటే మాట చెప్పాడు, పిలిచాడు అబ్రాహాం. చిత్తం ప్రభువా, ఏం ఇంట్రడక్షన్ ఏమి ఇట్లా చెప్పేస్తున్నాడు. ఈ స్థలాన్ని విడిచిపెట్టే నెక్స్ట్ ఏం విడిచిపెట్టాలి? నీ బంధువుల్ని విడిచిపెట్టే. ఈ మాట చాలా కష్టం మనకి. నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, చాలా కష్టం. విడిచిపెట్టేయమంటే వాళ్ళకి మనకి మధ్యలో కత్తితో కట్ చేసుకుంటాం కాదు. విడిచిపెట్టాల్సింది ఏంటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు. ఎన్నోసార్లు చెప్పాను, వాక్యం చెప్తాం. వాళ్ళే కావాలంటే దేవుని విడిచిపెట్టేయాలి. నీకు నీ బంధువులే కావాలనుకుంటే నువ్వు నీ దేవుడిని విడిచిపెట్టేయాలి. నీ దేవుడు కావాలనుకుంటే వాళ్ళని విడిచిపెట్టేయాలి. దేవుడితో రోజుకు ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. బంధువులతో గంటలు మాట్లాడేస్తాం. మన విజ్ఞతకి వదిలేస్తాం. దేవునితో 5 నిమిషాలు నువ్వు మాట్లాడలేవు. నువ్వు ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడు. వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడతాం. ఏ పనే ఉండదు. తిన్నాక ఆ అక్క గుర్తు వస్తుంది, ఈ చెల్లి గుర్తు వస్తుంది, ఆ అన్నయ్య గుర్తు వస్తాడు, ఇంకెవడు ఏలిసిన మేనమావ గుర్తు వస్తాడు. పని పాట ఉండదు. లేదా అప్పుడు పెద్ద పెద్ద డబ్బాలు వచ్చినాయి కదా, ఈ చాటింగ్లు మొదలెడతారు. అవసరమైన ఏమి చేయరు. మధ్యరాత్రి 11, 12, 1 గంట నాకు పెడతా ఉంటారు. నేను నిద్రపోనేమనుకుంటారో ఏమో. 1 గంట 12 గుడ్ మార్నింగ్ అని అప్పుడు గుర్తు వస్తుంది. మామూలు అప్పుడు దేవుడు గుడ్ మార్నింగ్ చెప్పేవాడే లేడు. నేనేమన్నా పోస్ట్ పెడితేనే చెప్తారు. ఎందుకని? వాళ్ళకంటే అదమ్ముంది కాబట్టి, చాలా చిన్నవాడిని కాబట్టి నేనేమన్నా చెప్తే అప్పుడు వీడు ఒకడు ఉన్నాడా అని చెప్పి అప్పుడు గుడ్ మార్నింగ్ అంటారు. లేకపోతే మనం గుర్తుకి చెప్పమ్మా సంధ్యారాయణ ఎదురు కనపడినా చెప్పదాం. ఏం చెప్తామండి? పరిస్థితులు ఏంటంటే మనం అంతా హెచ్చించుకుంటాం. దేవునితో మాట్లాడటానికి 5 నిమిషాలు ఉండదు. ఫోన్ మొదలెడితే ఎవరికైనా నాకు ఏదన్నా పని ఉండి ఎప్పుడైనా ఏ విశ్వాసికైనా ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్లు ఎలా ఉంటాయి? ఎంగేజ్లో ఉంటాయి. మాట్లాడే 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మనకు అవకాశం ఇస్తారేమో అని చూస్తూ ఉంటా. కంటిన్యూ పావుగంట, అరగంట ఏంటో అంటే ఏముంటుంది అక్కడ? వంకాయ కూర వేపు ఎట్లా చేయాలంటే. ఎందుకని? ఆడవాళ్ళు వంట చేయడం మర్చిపోయారు ఈ మధ్య. ఎందుకని అంటే మగవాళ్ళు చేస్తున్నారంట. అలా కష్టపెట్టుకుంటాం. ఒక పాపం ఒక విందుకు తీసుకెళ్ళారు రవికుమార్ గారు. అక్కడ అన్నం వండడం ఏంటో తెలియట్లేదు, రాట్లా. చెప్తున్నా విషయం సరదాగా. అంటే అన్నం వండటం ఎలా కూడా మర్చిపోయారు. అది పరిస్థితి. ఏంటి? వండితే కలర్ఫుల్గా వండుతారు, అది ఉడకడం. చాలా బాగుందని చూస్తే అసలు ఏమాత్రం వాడికి లోపల ఏం ఉడకవు. లేదు తెల్లగా పాలిపోయినాయంటే ఉప్పు ఉండదు, కారం. ఎలా ఉన్నారు, ఏం చేయాలి కూడా తెలియట్లేదు. మిరపకాయలు కూడా ఆగట్లేదు ఈ మధ్య. తెలివి సుజ్ఞానం బాగా ఉంటుంది. ఏంటంటే అంటే పరిస్థితి ధ్యాస ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందమ్మా?
చెప్పు. జీవరత్నం గారు, జీవామృతం గారు, అమృతం గారు వినిపిస్తుందా? ఎక్కడ ఉంది ధ్యాస? కాదేంటి పాప ఫోన్ లేదనుకో. ఎక్కడ ఉంటుంది? మాట్లాడి మాట్లాడి ఇది మాడిపోయిందో ఉడికిందో ఉడకలేదో మనకేం చేద్దాం దించేస్తారు అంతే. దీనిలో బాగా అనుభవం రెప్కా గారి. అలా పేరు పెట్టి చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు క్లాస్ కాదు చేయని వాళ్ళని చేసేవాళ్ళు పిలిచి చెప్తే అర్థం కానీ నాకు ఎప్పుడైనా అవసరం వచ్చేది అని అర్థమైందా? ఇంకా ప్రార్థనకి రాలేదు ఏంటమ్మా అని ఫోన్ చేద్దామని చెప్తే 1 గంట సేపు ఉంటుంది లైన్లో. అలా అది సంగతి అందుకే చెప్పింది. అర్థమవుతుందా? అది రవికుమార్ గారు మాట్లాడు అంటున్నాయంట. అది అడిగితే ఒకసారి ఆయన మాట్లాడు అని నేనేం చేయనాడు. రైట్. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. మనం అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి. అవసరం వచ్చినప్పుడు మన ఫోన్లు పని చేయవు. అవసరం వచ్చినప్పుడు తీయం. మన నెంబర్ పడగానే అసలు దాని జోలికే వెళ్ళాం. వ్యర్థమైన వాళ్ళ నెంబర్లు రాగానే ఇంకా కొంతమంది అసలు అవసరమే ఉండదు. మన ఇంటి చేసేది మనం చేసే పని ఏమీ లేదు. దొరికితే అది తప్పరుస్తుంది. ప్రార్థన 5 నిమిషాలు చెయ్యి. ఆలోచించండి, ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరిని వెంబడిస్తున్నారు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారు. వాకింగ్ చదువుతారా? నిన్న ఎంతమంది చదివారు? నిన్న మళ్ళా 4 చేతులు ఎప్పుడు చూసినా అది సార్ ఏమండి చదవకపోతే అట్లా వాకింగ్ సరదాగా ఏమైనా పేర్లు ఎత్తి చెప్పారంటే ఊరికే కాసేపు సరదాగా మాట్లాడుకుంటాక, అంతేగాని మనందరం అదే బోట్లో ప్రయాణం చేస్తాం అంతే. అదే మార్గంలో వెళ్తూ ఉంటాం. కాబట్టి ఏదన్నా కోపన్న రుచిగా గారు కాబట్టి ఆమె పేరు చెప్తాం. లేకపోతే ఇంకెవరైనా పేరు చెప్తే బయటకు రా చూస్తున్నాం అంటారు. ఈ బాధ మనకెందుకని సంగతి. అందరూ అదే మార్గంలో ఉన్నాం, అదే పరిస్థితిలో ఉన్నాం, అదే నిర్లక్ష్యంలో ఉన్నాం. ప్రభుత్వం మాట్లాడేటువంటి స్థితిలో లేదు. ప్రియమైన దేవుడు బిడ్డ, అబ్రహామును పిలిచాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు, నా బంధువులు ఏదో బొమ్మలు చేస్తున్నారు. నువ్వు ఇక్కడుంటే ఏం చూస్తావు? బొమ్మలనే చూస్తావు. నువ్వు ఇక్కడుంటే ఏం చేస్తావు? వాళ్ళయ్యా ఏదో కథలు చెప్తున్నారయ్యా, నువ్వు ఇక్కడుంటే ఈ కథలే వింటావు. వీళ్ళయ్యా చాలా రకరకాల వంటలు చేస్తున్నానయ్యా, వంటవారు. నువ్వు ఎక్కడుంటే నీ దేవుని ప్రణాళిక మర్చిపోయి అవే చూస్తావు. కాబట్టి నువ్వేం చేయాలా? ముందు ఈ ప్లేస్ విడిచిపెట్టా. సరేనయ్యా. అంతేకాదు, తర్వాత ఎవరిని విడిచిపెట్టాలి? నీ బంధువులను విడిచిపెట్టా. ఎవరిని విడిచిపెట్టాలి? బంధువులను విడిచిపెట్టాలి. ఎందుకనయ్యా? నీ బంధువులు తెల్లవారు రోడ్ల మీద తిరిగేవాళ్ళు ఉన్నారు, అందుకని విడిచిపెట్టేయాలి. నీ బంధువుల్లో పాపం చేసేవాళ్ళు ఉన్నారు. అదేంటయ్యా? మరి నా రక్త సంబంధి కాదయ్యా. ఎవడురా నీకు రక్త సంబంధి అంటారు దేవుడు. నేనేగా, నేను రక్తం ఇచ్చింది నీకు. ఆడు రక్త సంబంధి ఎట్ట అవుతాడు? రక్తం కార్చింది నేనైతే ఆడు రక్త సంబంధం అంటారేంటి? నీ బంధువుల్లో విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. నీ బంధువుల్లో రాళ్లకు మొక్కేవాళ్ళు ఉన్నారు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉన్నారు. నువ్వు విడిచిపెడతావా విడిచిపెట్టవా? అయ్యే విడిచిపెట్టేస్తా.
నీకు కూడా ఈ మాటలే చెప్తున్నాడు వాళ్ళ దేవుడు. అర్థమవుతుందా? నీకు కూడా ఈ మాటలే చెప్తున్నాడు. నీ అన్నయ్యే, నీ తమ్ముడే, నీ చెల్లెళ్ళే, నీ అక్కే. ఓకే ఓకే, బంధం కాదంటలా, బంధుత్వం కాదంటలా. ఆచార వ్యవహార సాంప్రదాయాలు, సంస్కృతి, పద్ధతులు ఇవన్నీ కూడా నిన్ను కూడా అన్నిటి చేస్తాయి. వాళ్ళు అన్నిళ్ళు కదండి. మరి అలా నువ్వు వెళ్తా కదా, వదిలేయమంటే నువ్వు వెళ్ళమండి. వెళ్తాకి వీల్లేదు. ఎప్పుడు వెళ్ళటానికి వీలేదంటే ఆ క్రతువు జరిగించేటప్పుడు వెళ్ళటానికి వీలు. ఆ పనులు చేసేటప్పుడు ఆయమ్మ ఆ విగ్రహారాధనతో కూడిన వివాహం వెళ్ళటానికి వీల్లేదు. పెళ్ళి కదండి, అవును, వెళ్ళటానికి వీల్లేదు. రిసెప్షన్కి వెళ్ళు, లేదా ముందే, లేదా అయిపోయిన తర్వాత వెళ్ళు. మేము అప్పుడే వెళ్తామండి అంటారా? మీ ఇష్టం. అర్థమవుతుందో తెలుగు? అంతే అంతే. దీనిలో ఎటువంటి ఎగ్జామ్షన్ ఇవ్వాల దేవుడు. నీవు ఇష్టపడినటువంటి బాబాయే ఇష్టపడవచ్చు, తప్పులేదు. మాట్లాడవచ్చు, తప్పులేదు. బట్ ఆచార వ్యవహారాల్లో పాలు పొందకూడదు. ఆ ప్లేస్లోనే ఉండకూడదు, ఆ టైంలో ఉండకూడదు. ఉంటే ఏమవుతుందండి? ఏమవుతుందో చెప్తాం. విడిచిపెట్టమని చెప్పట్లా, నేను వదిలేసేయమని చెప్పట్లా, బంధుత్వాన్ని రద్దు చేసుకోమని చెప్పట్లా. అర్థం చేసుకోండి, గమనించండి. తోబుట్టు అయినా సరే, ఒక తల్లి బిడ్డలైనా సరే, నీవు బాప్తిసం పొందావు, నువ్వు రక్షణ పొందావు, నీ అన్నయ్య ఇంకా పొందలా, కట్ కట్. అప్పుడే నువ్వు క్రైస్తవుడిగా, దేవుని మాటకు లోబడేవాడిగా గుర్తించబడతా ఉంటుంది. లేకపోతే నువ్వు కూడా అన్యుడివే. నువ్వు కూడా స్పెసిఫిక్ గా ఏమేమి విడిచిపెట్టాలో, దూరంగా ఎలా పారిపోవాలో స్పష్టంగా మాట్లాడతా ఉన్నాడు. ముందు ఈ ప్లేస్ విడిచిపెట్టే. ఈ ప్లేస్ చుట్టూ ఎవరున్నారు? దౌర్జన్యకారులు ఉన్నారు, దగాకోతులు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, వంచకులు ఉన్నారు. అళ్ళు కావాలా? నువ్వు కూడా వాళ్ళలో ఒకడైపోతావు. నువ్వు కూడా వాళ్ళలో ఒకడవే. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు నీకు సమ్మతే. రాంగ్ రూట్లో వెళ్ళినా రైతే, నీకు పశుబలం ఉపయోగించినా రైతే, ఇంకేం చేసినా రైతే. నన్ను విడిచిపెట్టే. నా ప్రాణ స్నేహితులండి, 1వ తరగతి నుంచి కలిసి పెరిగామండి, విడదీయలేమండి, ఒకే ప్రాణం అండి, శరీరాలే వేరండి అంటావా? నీ ప్రాణం కూడా అంతే, నీ ప్రాణం కూడా అంతే. ఇక ఏమైపోద్ది? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలవా? నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోగలవా? అమ్మా, ఆ బంధువు కోసం నీ ప్రాణం పోగొట్టుకుంటావా? ఆ రిలేషన్ కోసం నీ ప్రాణం నువ్వు పోగొట్టుకుంటావా? చెప్పండి, చెప్పమ్మా. నీ ప్రాణాన్ని నరకంలో దోసుకుంటావా? ఎవరి కోసమో నీ ప్రాణాన్ని నరకానికి అప్పగిస్తావా?
ఎవరి కోసం అంటారు ఏంటండి? నా సహోదరుడే కదా, నా తోడబుట్టినోడే కదా అంటావా? ఇక్కడ తండ్రినే వదిలేయమన్నాడు. ఏం చేయమన్నాడు? లే, నీ తండ్రి ఇంటిని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టావు. నిన్ను పుట్టించినోడే వదిలేయాలి. ఎవరి సంగతం మాట్లాడతావేంటి? అన్నయ్య, అక్కయ్య, చెల్లి, మామయ్య, బావయ్య అంటావేంటి? నిన్ను పుట్టించినాడు. పెళ్ళిళ్ళ కోసం క్రైస్తవులను తీసుకెళ్లి పూజలు చేపిస్తున్నారు. చాలా విచారకరం, చాలా విచారకరం. ఆ బంధం ఎంతకాలం ఉంటుందో కూడా మనకి తెలియదు. పెళ్ళిళ్ళ కోసం అప్పటి వరకు ఆమె హల్లుగా ఉన్నటువంటి నోరులు ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? గోవిందా గోవిందా అనాల్సి వస్తుంది. జీవితం అంటే పెళ్ళేనా? పెళ్ళేనా జీవితం అంటే? జీవితం అంటే భార్యనా? ఈ విలువలు లేవు ఇంకా. దీనికి పెళ్ళైతే చాలనేటువంటి ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటికి రావాలి. అటువంటి వ్యర్థమైన ఊహల నుంచి బయటికి రావాలి పెద్దవాళ్ళు. అబ్రాం లే, అక్కడ లే, ముందు ఈ ప్లేస్ విడిచిపెట్టాయా, అందరూ ఇల్లే ఉన్నారు. ఆ దృష్టిలో ఆలోచన చొప్పున్నాడు బాకయ్యా. ఏమనుకోవద్దు, మనం ఫోన్ చేస్తే వచ్చేటువంటివన్నీ దుష్ట మాటలే. విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉండక మానం. దోషం ఏముంటుంది? పాపుల మార్గమున నిలవబడి. అందరు పాపులే ఉన్నారు. వారిలో పాపం కనపట్లేదంటే మనలో ఉన్న పాపం కూడా మనలో కనిపించట్లేదు. దావీదు చెప్తాడు, నా పాపం నా కళ్ళ ముందే, నా పాపం నా కళ్ళ ఎదుటే ఉంది. అది రోల్ అవుతా ఉంది, రొటేషన్, రోలింగ్. నీదే కనపడుతున్నప్పుడు అందరే కనిపిస్తాయి ఆయనకి. అది ఏం చేశాడు? భార్యను ఎలా కొడుతున్నాడు, బిడ్డలను ఎలా కొడుతున్నాడు, ఇంకో ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె ఎలా చంపేస్తున్నాడు. సొసైటీలో కామన్ నేచర్ అయిపోతా ఉంది కల్చర్. రేపు పొద్దున ఇదే భావజాలంతో మన బిడ్డలు పెరిగితే ఏముంది? ఇడి కాకపోతే ఆడు, ఆడు కాకపోతే ఇడేదో డైలాగ్ ఉంది, సినిమా డైలాగ్. అదే తత్వంలో పెరిగితే ఈ కుటుంబ దేవుని మీద భయభక్తులు కలిగిన కుటుంబాలకు వర్ధిల్లుతాయా? దేవుని మీద భయభక్తులు కలిగిన కుటుంబాలకు ఆశీర్వదించబడతాయా? నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని సీఎంలోంచి దేవుడు ప్రతిరోజు దీవిస్తాడా? ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా నీ పందా నీదే, నీ ఆలోచన నీదే, నీ ఉద్దేశం నీదే. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు, మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నావు, సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు, ఏ సహవాసంలోకి వెళ్ళిపోతున్నావు, ఎవరిని కలుసుకుంటున్నావు, ఎవరిని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ చిన్ననాటి స్నేహితుడి ఆలోచన విధి విధానాలు ఏమో తెలుసా నీకు? లోపల ఉన్న భావం తెలుసా? లోపల ఉన్న ఉద్దేశం తెలుసా? ఆ పిల్లల్ని తీసుకెళ్ళి చక్కగా మాయ మాటలు చెప్పి తీసుకెళ్తుంటే ఆ లోపల ఉన్న ఆలోచన బిడ్డలకి తెలుసా? అదే గొర్రె కషాయం నమ్మినట్టు మనం కషాయమే నమ్ముతాం. మంచి మాటలు చెప్పేవాడిని నమ్మం, దేవుని మాటలు చెప్పేవాడిని నమ్మం, దేవుని దగ్గర తీసుకొచ్చేవాడిని నమ్మం. ఎవరు నమ్ముతామంటే కషాయం నమ్ముతాడు, కసక్కని పోతాడంతే. అదే అందుకే కప్పటమైన వాళ్ళే కనిపిస్తున్నారు అయ్యా. కప్పటమైన మాటలు మాట్లాడుతున్నారు, కప్పటమైన మాటలు మాట్లాడేవాడు. నువ్వెంత, మనమెంత? నీతి మంత్రుడు యోసేపుని పిలిచాడు. యోసేపు కమ్ అవుట్ వచ్చాడు. నువ్వు ఎక్కడి నుంచి పారిపోవాలన్నాడు. ఇంకా చదువుకున్న మన సువార్త భాగం, సువార్త పాఠం. సృష్టికర్త పుట్టాడు, ఇప్పుడు దేవుడు సృష్టికర్తనే పారిపోమన్నాడు.
పొమ్మని చెప్తున్నాడు. నువ్వెంత? అమ్మా ఆ దగ్గరికి వెళ్ళొస్తానమ్మా, బాగా అలంకరించిన వెళ్ళయ్యా. ఇంకా ఎక్కడికి రా వెళ్ళి అని ప్రశ్నించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పాను, ఎక్కడికి వెళ్ళాలన్నా తల్లిదండ్రులతో వెళ్ళాలని. తల్లిదండ్రులతో లేచారు ఎక్కడ కుదురుతాయి? ఎక్కడ ఉండాలన్నా తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఉండండి అని చెప్పాను. అబ్బే వెళ్ళిపోతారు, వదిలేస్తారు అంతే. తల్లిదండ్రులు వదిలి వెళ్ళేస్తారు, బిడ్డలు వదిలేస్తారు. పిలిచాడు యోసేపు అని పిలిచాడు సృష్టికర్త. అయ్యా అని చెప్పారు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలెనని వెదకపోవచ్చున్నాడు. అయ్యా చంపేసేవాళ్ళు, నిన్ను చంపేసేవాళ్ళు వెతుకుతున్నారయ్యా, నీ బిడ్డను చంపేసేవాళ్ళు వెతుకుతున్నారయ్యా, అటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారయ్యా ఇక్కడ. అర్థమవుతుందా? అమ్మా, సృష్టికర్త దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎవరిని పారిపోమన్నాడు? రక్షకుణ్ణి పారిపోమన్నాడు. మీ నాలెడ్జ్కి అందట్లేదు ఆ విషయం. ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరిని ఫ్రెండ్షిప్ చేసుకుని మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నావు? వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నావు? మా వంశం అండి, మా కులం అండి, మా గోత్రం అండి, వాళ్ళు లేకపోతే ఎట్టగండి. ఫూలిష్నెస్ ఐడియాస్. అక్కడ శిశువుల్ని చంపాలని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు ఈ ప్రదేశంలో. హానికరులు ఉన్నారు, హింసకులు ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఈ ప్లేస్ నువ్వు విడిచిపెట్టావు. పిల్లవాడిని తీసుకో, నీ భార్యను తీసుకో, వాళ్ళకు దూరంగా పారిపో. నీతిమంతుడు ఆపదను చూసి ఏం చేస్తాడు? పారిపోతాడు. పారిపోయినందువల్ల చేతకాని వాళ్ళం కాదు, నేను పారిపోవడం ఏంట్రా అని రొమ్ములు ఇరుచుకుని గుండెలు ఓడదీసి ఎదురెళ్ళేవాడు ఎవడంట? జ్ఞానము లేనివాడు, బుద్ధిహీనుడు. కోరి 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 ఎక్కడ పడతాడు? ఆపదలో పడిపోతాడు. ఆపదలు. అయ్యా మా అమ్మ ఇక్కడే ఉంది, అయ్యా మరియమ్మ గారి బంధువులు ఇక్కడే ఉన్నారు, అయ్యా మా నాయన ఇక్కడే ఉన్నాడు, వీళ్ళందరినీ నేను విడిచిపెట్టి ఎట్లా వెళుదును అని ఏమని చెప్పాడా? రాత్రే మోటాములు చదివేసుకున్నాడు. నువ్వు బ్రతకాలంటే క్షేమంగా, నువ్వు ఎదగాలంటే క్షేమంగా, దేవుని దయలో పెద్దల దయలో నువ్వు వర్తిల్లాలంటే ఈ ప్లేస్ పనికిరాదు. ఆ బంధువులు పనికిరారు. వాళ్ళని నిలవనీరు, కూర్చోనీరు, పడుకోనీరు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక బ్రతుకంతా అపహాస్యం అయిపోతుంది. హాస్యం అవసరం, జీవితాలకు కొంత హాస్యం కావాలి, అపహాస్యం మాత్రం అపహాస్యం అయిపోతాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఏం విడిచిపెట్టమంటున్నాడు? ఏం వదిలేయమంటున్నాడు? ఎక్కడికి దూరంగా పారిపోమంటున్నాడు? చదవండి. శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే పారిపో. ఐగుప్తే వ్యతిరేకమైన దేశం. ఈ
తీసుకెళ్ళి ఎక్కడ పెడతాను చూసారా? ఐగుప్తులోనే పెడతాను. ఎందుకని? అమ్మా దొంగ పోలీసు ఇంట్లోనే ఉన్నాడు అనుకో, దొంగ ఎక్కడ ఉన్నాడు? పోలీసుడు ఇంట్లో ఉన్నాడు. ఆడేం చేస్తాడు? అడ్లు తప్ప మిగిలినవన్నీ వెతుకుతాడు. అందుకని ఎక్కడే పంపించాడు ఈయన? ఐగుప్తుగా పంపించేశాడు. ఐగుప్తుకు పంపించేస్తే ఇది అక్కడ అది తప్ప మిగిలిన దేశాలన్నీ వెతికిచ్చేస్తాడు. చూసారా? సమస్య ఎక్కడ ఉందో అక్కడే పుట్టిస్తాడు దేవుడు. మగ పిల్లలందరినీ చంపేయమంటే మోషేని తీసుకెళ్లి ఆ మగ పిల్లలందరినీ చంపేయడం అన్నటువంటి చట్టం చేసిన వాడి ఇంట్లోనే పెట్టేశాడు. మోషేని తీసుకెళ్లి అక్కడే పెట్టేశాడు. క్రైస్తవులందరినీ చిత్రహింసలు చేసి తరిమేసి ఇశ్రాయేలును సంహరించాలని కంకణం కట్టుకుని తోలేసినటువంటి ప్లేస్కే మళ్ళా ప్రభు వారిని పంపించాడు. అక్కడికి ఐగుప్తు పారిపోయాడు. పారిపోయినంటే చిన్నతనం కాదు, మేము పారిపోతున్నామంటే చిన్నతనం కాదు. మనం కాపాడుకోవాలి. ఆత్మరక్షణ కోసం, మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆత్మను రక్షించుకోవడం కోసం, మన శరీరాన్ని దేహాన్ని కాపాడుకోవడం కోసం. ఈ మనకన్నా ఆ వ్యతిరేకులకు మనం ఎక్కువ విలువిస్తున్నామా? మన ఆత్మ కన్నా దేవుని ఆత్మ లేని వారికి విలువిస్తున్నామా? విశ్వాసి కన్నా అవిశ్వాసికి విలువిస్తున్నామా? ఏం చేస్తున్నా? ఎందుకయ్యా అని ఆలోచన చేస్తే చదవనమ్మా. తర్వాత అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్పడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండేను. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను తన సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లవాళ్ళందరినీ వధించారు. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఈ ప్రాంతంలోనే ఉంటే ఏం జరుగుద్దా అంటే అంగలార్పు పుట్టించే వారి నుంచి నిన్ను విడిపించేవారు ఉండరు. ఈ ప్రాంతంలోనే బ్రతికితే నీ జీవితంలో మహారోదన తప్ప నెమ్మది ఉండదు. నువ్వు ఇక్కడే ఈ సంస్కృతిలోనే, ఈ బంధంలోనే, ఈ బాంధవ్యంలోనే, ఈ బంధుత్వంలోనే ఉండాలనుకుంటే మహారోదన తప్ప ఇంకోటి ఉండదు. మరణ అపాయం తప్ప ఇంకోటి ఉండదు. లైఫ్ కి నో గ్యారంటీ, సెక్యూరిటీ ఉండదు. చూడండి చుట్టుపక్కల దేశాల్లో ఎలా ఉన్న పరిస్థితి. ఐక్యరాజ్య సమితిలో మన ప్రధానమంత్రి గారు ప్రసంగం చేశారు. ఉగ్రవాదం వల్ల ముప్పు మంచిగా ఉంది కాబట్టి దేశాలన్నీ ఐక్యతగా పోరాడాలని ఒక మెసేజ్ ఇచ్చారు. వెంటనే పాకిస్తాన్ ప్రధాని లేచి ఇండియా వల్ల మాకు ముప్పు ఉందని చెప్పాడు ఓపెన్గా. ఇండియా వాళ్ళే ఉగ్రవాదులు అన్నట్టుగా మాట్లాడారు. పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే బహిరంగ శిక్షలు, చిరఛేదనాలు, కాళ్ళు చేతులు నరికి వేయటాలు, అటువంటి పరిస్థితులు, అటువంటి పరిపాలన చేసింది. అటువంటి చట్టాలు చేశారు. ప్రజలందరూ కూడా ఏదో ఒక రకంగా పొరుగు దేశాలకు పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా పారిపోయే వాళ్ళని డైరెక్ట్గా ఏం చేస్తున్నారు? షూట్ చేస్తున్నారు. అయా ఈ ప్రాంతంలో మేము జీవించలేమని మొరపెడుతున్నారు. ఇటువంటి చట్టాల ముందు మేము జీవించలేమని ప్రపంచ దేశాలకు విజ్ఞాపన చేస్తున్నారు.
ప్రపంచ దేశాలు ఏమైనా చెప్తే మా దేశం మా ఇష్టం అని మాట్లాడతాం. ఆ చట్ట ప్రకారం మేము పరిపాలిస్తున్నాం అన్న. స్త్రీ స్వేచ్ఛ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వస్త్రాలు వేసుకోవడానికి కుదరదు, కాలేజీలకు వెళ్ళి చదువుకోవడానికి కుదరదు, ఆఫీసుల్లో పనిచేయడానికి కుదరదు. టెలివిజన్ ఆఫీసులు యాంకర్స్ అందరినీ తొలగించేశారు, మగవాళ్ళని పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ దేశాన్ని విడిచిపెట్టేస్తామని మొరపెట్టుకుంటున్నారు. ఆ ఉగ్రవాదులు కాశ్మీర్లో చొరబడతాం, రేపొద్దున ఇక్కడ చొరబడతారు, ఇంకో చోట చొరబడతారు. ప్రాణహాని. వాడు ఎవడో తెలియదు, ముక్కు మొహం, వాడు ఆలోచన ఏంటో తెలియదు. మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తాడు, సహవాసం చేయడానికి వస్తాడు, ప్రేమ నటిస్తాడు. ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే మనం ఉప్పొంగిపోయి ఆ ప్రేమలో పడిపోతాం. ఎందుకంటే నిజమైన ప్రేమ ఏంటో మనకి తెలియదు. దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం కాబట్టి, దేవుని ప్రేమ ఏంటో మనకు తెలియదు కాబట్టి నిజమైన ప్రేమను గుర్తించలేక మోసపోతూ ఉంటాం. పరిస్థితులు అంతే. ఇవన్నీ నెరవేరుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఎక్కడో ఆలోచించబడదు. పునాదులు ఉన్నాయి, వాటి ఆరిజిన్ ఉంది, వాటి మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ పట్టణాల్లో కూడా వాటి పరిస్థితులు, వాటి తాలూకు ముద్రలు ఉంటాయి. ఇవన్నీ గమనించాలి, గ్రహించాలి. దేవుడు నన్ను ఎలా కాపాడుతామన్నాడు. ఎట్లా అంగలార్పు నుంచి నువ్వు తొలగిపోవాలి, మహారోధం నుంచి నువ్వు తొలగిపోవాలి, దుఃఖము ఏడ్పు నుంచి నువ్వు తొలగిపోవాలి. నీ జీవితానికి నెమ్మది కావాలి. లేదండి, ఈ గడ్డాన్ని మాది మా తాత ఇచ్చాడు, మేము మోస్తున్నాం, ఇక్కడే ఉంటాం అంటావా? అదంతా మొయ్యాల్సిందే. పాపం మొయ్యాలి, శాపం మొయ్యాలి, కటిక భారం మొయ్యాల్సిందే. విశ్వాసి ఆ విధంగా బ్రతకాల. దేవుడు ఆలోచన, దేవుని ఉద్దేశం. వీటన్నిటి నుంచి నువ్వు దూరంగా పారిపోవాలని నీతిమంతుడని యోసేపుకు చెప్పాడు. దేవునికి జన్మనిచ్చినటువంటి తల్లి మేరీ, కన్య మేరీకి చెప్పాడు, మరియమ్మకి, శిశువునెత్తుకో, రనవే, చట్టాల నుంచి పారిపో, పాపం నుంచి పారిపో, శ్రమ నుంచి పారిపో, రోగం నుంచి పారిపో, నెమ్మదిగా జీవించాం. మనకు చెప్తా ఉన్నాడు దేవుడు, మనకు చెప్తా ఉన్నాడు. చూడండి ఏం చెప్తా ఉన్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవ్వనేచ్ఛల నుండి పారిపో, దూరంగా పారిపోవాలి. యవ్వనేచ్ఛలు అంటే ఏంటి? యవ్వనేచ్ఛలు అంటే యవ్వన కాలంలో ఉండే కోరికలు. మన కోరికలు అంటే కోరిక. యవ్వనేచ్ఛల నుండి. యవ్వనేచ్ఛలు అంటే పాపం కాదు, పాపం అనుకోబాకండి. శరీరేచ్ఛలు అంటే పాపం, కామేచ్ఛ అంటే పాపం. కామము అంటే అది బూతులాగా అనిపిస్తుంది మనకి. సెక్సువల్ లైఫ్, ఫీలింగ్స్ అంటే పాపం కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థితి. అది ఎవరితో మనం ఆ విధమైనటువంటి స్థితిని కలిగి ఉండాలో దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు దాని ప్రకారం ముందుకెళ్ళాలి, దానిలో పాపము ఉండదు. ఆ కామేచ్ఛ అంటే అదే ఆలోచనతో, అదే ఉద్దేశంతో మన యొక్క స్థితిని అనేక మందికి అప్పగించినప్పుడు అది పాపానికి దారి తీస్తుంది. క్లారిటీ మైండ్ అనేది కావాలి మనకి.
దేవుడు ఇచ్చాడు. సెక్సువల్ లైఫ్ అనేది పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుడు ఇచ్చాడు. ఇద్దరు ఏక శరీరులుగా ఉండాలని దేవుడు తన యొక్క సంకల్ప ప్రణాళికలో మొదటిగా ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం. దాన్ని మనం మిస్యూజ్ చేసి దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క విడుదల లేకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు అది కామేచ్ఛ అయిపోతుంది. దానిలో పాపం. అలాగే శరీరానికి కావలసినవన్నీ కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు. మనం మన శరీరాన్ని పరిశుద్ధపరిచిన శరీరాన్ని మనం అపవిత్రం చేసుకుంటాం. రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్స్, రకరకాల అలా మన శరీరాన్ని అలంకరించుకుంటాం. నేత్రాశ ఉంది, జీవపు డమ్మం ఉంది, శరీరాశ ఉంది. వీటన్నిటి నుండి దూరంగా పారిపోవాలి. చెప్తాను, నేను చెప్పిన పారిపోతున్నావా, పారిపోతావా, అయ్యగారు ఎందుకు చెప్తున్నాడు అనుకుంటాం. అయ్యగారు చెప్పడం ఇది ఎవరు చెప్తారు? అవునే మీరే చెప్తారా? అమ్మాయి అది కట్టుకో, మిలికయ్యి, వాళ్ళు పట్టు, లాగు, విలియమ్స్, ఎవరో విలియమ్స్, ఏ విలియమ్స్, వేనస్ విలియమ్స్, సరైన విలియమ్సా, సెరీనా, వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు మొత్తం 100 జడలు వేస్తారు. 1000 జడలు వేస్తారు. చూస్తాకి అసహ్యంగా ఉంటుంది, భయంకరంగా. వీటన్నిటికి దూరంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. చూడగానే హోలీ ఫేస్, హోలీ స్టైల్, ద ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కలిగి ఉండండి. బా ఎక్కలే నన్ను ఆ కొప్పులు ఇస్తే వస్తుందా? నన్ను చూడు, నా కొప్పు చూడు అన్నట్టు ఉంటుంది. కానీ మనకు లేని అందం ఈ వెంట్రుకల ద్వారా వస్తుందా? నథింగ్. మనకు లేని అందం వేసుకున్న చొక్కాయి ద్వారా వస్తుందా? నథింగ్. మనకు లేని అందం ఒక్క ప్యాంట్ వేసుకుంటే వస్తుందా? నథింగ్. మనకు లేని అందం కిటికీలు తలుపులు వేసుకుంటే, జాకెట్లు వేసుకుంటే వస్తుందా? నథింగ్. ఆటికి అందం వస్తే నువ్వెందుకు? అవి వేసుకుంటే అందం వస్తే నువ్వెందుకు? నువ్వు వేస్ట్ కదా, డస్ట్బిన్ లో పడేసినాయి కదా నేను తీసుకెళ్ళి. నిన్ను బట్టి వాటికి అందం రావాలి. ఒక ఆమె చీర కడితే ఆమెను బట్టి చీరకి అందం రావాలి. అంతేగాని 1,00,000 రూపాయల చీర కొన్న ఆ బొక్కల మొహం అలాగే ఉంటుంది. ఉంటే ఇక అంతే, దెయ్యాలమ్మడి పడతాయి పరిస్థితి. అది పెట్టుకో అందంగా ఉంటావు, ఇది పెట్టుకో అందంగా ఉంటావు, ఏది పెట్టుకుంటే అందంగా ఉంటావు. సరే అవన్నీ పెట్టుకుని అందంగా ఉంటావు, అవన్నీ పెళ్ళిన తర్వాత తీసేస్తావు, ఎడ కనపడతావు. అప్పుడే ఇది నాకు వద్దాడు ఇచ్చి ఎట్లా ఉన్నాయండి, ఇది వద్దు నాకు ఇక మటాష్. కాబట్టి ముందే ఆ పనికిమాల మొహం చూపించేస్తే ఏ గోళ ఉండదు. యవ్వనేచ్ఛల నుండి దూరముగా పారిపో. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మనకేం కావాలి? ఏదైతే తండ్రి మనకి ఇవ్వలేదో అయ్యే కావాలి. మన హార్ట్ ఎంత వ్యతిరేకంగా ఉందో దేవునికి, ఎంత వ్యతిరేకంగా ఉందో. తండ్రి ఇవ్వనివన్నీ మనకి కావాలి. అలాగే తండ్రి ఇవ్వలేదు, తల్లి ఇస్తాను కదండి అంటారా? అంతే, ఆ తల్లి అలాగే ఇచ్చేస్తా ఉంటుంది. ఎందుకు ఇచ్చేస్తుంది? ఆ జ్ఞానం లేని తల్లి. ఆ జ్ఞానం నా తల్లి ఏం చేస్తుంది? ఇల్లు జాగ్రత్తగా కట్టుకుంటుంది. జ్ఞానం లేని తల్లి ఏం చేస్తుంది? తన చేతులతో పీకేస్తా.
పీకేస్తాం. అదేముందండి, ఇదేముందండి, చిన్నపిల్ల కదండి, ముద్దు వస్తుందండి, ముచ్చట వస్తుందండి, ముక్కులో బొట్టేడతానండి, బొక్కలో బొట్టేడతానండి, ఇక్కడ బొట్టేడతానండి అంటే ఆ చిన్నప్పటి నుంచి అలాగే పెరుగుతుంది కాబట్టి ఆమెకి జనరలైజ్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఓ పక్కన ఏం నేర్పిస్తున్నావు, దుస్తుల ఆలోచన చొప్పున నడవబాకు, పాపుల మార్గం నిలువబాకు, అపవాసకులు కూర్చున్న తోట కూర్చున్న బాగా ఈ సైడ్ నేర్పిస్తున్నావు. ఈ సైడ్ ఏం నేర్పిస్తున్నావు? శరీరేచ్ఛలు, యవనేచ్ఛలు, నేత్రాశలు నేర్పిస్తున్నావు. ఎక్కడ మ్యాచ్ అవుతుంది దానికి దీనికి? కాబట్టి ఏం చేస్తాను, అక్కడ ఎదుగుతున్నప్పుడు దీన్ని వదిలేస్తుంది, దాన్ని పట్టుకో. దేన్ని వదిలేస్తుంది? దుస్తుల ఆలోచన చొప్పున నడవడం వదిలేస్తుంది, నడవకుండా ఉండాలి. వాక్యాన్ని వదిలేస్తుంది, ప్రార్థన వదిలేస్తుంది. ఇప్పుడు సమయం అంతా గోల్డ్ పాలిష్ చేసుకోవడమే సరిపోతుంది. అదేదో ఇలా షేప్ కట్ చేసుకుని దాన్ని రంపం పెట్టి ఏం చేస్తూ ఉంటాం, రుద్దుకుంటా ఉంటాం, కోసుకుంటా ఉంటాం. పని ఏం ఉండదు కదా. చాలా మంది ఏమని పెట్టడం నాకు తెలుసు, అది బ్యాంకుల్లో ఉండేది ఏంటి అమ్మ, చిన్న అద్దం, ఒక లిప్టిక్, ఒక ఏంటది అమ్మ అయ్యనా, దానికి మన పేరుందా, చాలా ఉంటాయి పేర్లు. అలాగా ఒక చిన్న బ్రష్, రెప్పలకి వేసుకునే బ్రష్, లిక్విడ్ ఇలా తిప్పుకునేవి, ఇలా లాక్కునేవి, ఇలా అద్దుకునే పప్పు, దాని మేకప్ డబ్బా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బైబిల్ ఎక్కడ ఉంటుంది? చట్టపట్ల. ఇలా చెప్తూ ఉంటే విచిత్రంగా ఉండదా? అంటే చాలా మంది ఏమన్నా టైం అంతా వీటికి గోల్డ్ కత్తిరించుకునే నెయిల్ కట్, పెయింట్, అది పీకేసేటువంటి అది ఆ నెయిల్ కట్ పూసేసేది, ఇంకోటి ఆయిల్ ఉంటుంది, ఆయిల్, రకరకాల డబ్బాలు. ఇంటికి వెళ్తే ఏముంటాయి, ర్యాక్ నిండా ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగుల డబ్బాలు ఉంటాయి గోళ్ళకి వేసుకుని. ఇవన్నీ చిన్నప్పుడు చూస్తే ఓహో ఇదే కావస్తాడు, వాళ్ళకి తెలియదు పాపం. ఆ తల్లులు చెప్పరు, తండ్రులు చెప్పరు, వాక్యం చెప్పరు, దైవజనుడు చెప్పడు, భయం ఆయనకి. అమ్మో ఇది రాలేమో వచ్చేది వారం, ఈ మాట చెప్తే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాము, గోరిగా పెట్టుకోవద్దంటే మళ్ళీ నెక్స్ట్ సండే వాళ్ళు రాకపోతే మనకి జీవనాధారం అంట అయ్యగారికి. అమ్మ ఈ అమ్మాయి వెళ్ళిపోతేమో 10 రూపాయలు సందా ఇదేమో ఎట్ట. అసలే 2 నెలల తర్వాత వచ్చింది, మళ్ళీ వచ్చే వారం వెళ్ళిపోయి మళ్ళీ 8 సంవత్సరాలు కొత్తలో. కాబట్టి అవి పెట్టుకోండి అమ్మా, ఈ పెట్టుకోండి అమ్మా అని బాగా చేస్తారు. రేపు నుంచి నేను మీరు వచ్చినా సచ్చినా నేను ఇలాగే చెప్తాను. మీరు విన్నా వినకపోయినా, వింటే బాగుపడతారు, వినకపోతే డాష్ డాష్. అంతేనా రిప్కా గారు? థ్యాంక్ యూ. ఎందుకంటే మన వాళ్ళు ఎంటర్ కదా అమ్మా, అది ఇస్తాను. ఓకేనా? యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటే ఎక్కడ పారిపోము? చదవండి. ఎక్కడ పారిపో చెప్తాను, చెప్పండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎక్కడికి పారిపోవాలంటే, ఒరే బాబు మీ మందిరంలో ప్రార్థన చేస్తారే పరిశుద్ధులు, వారి దగ్గరికి పారిపోవాలి. వాళ్ళంటే మనకి పడదండి, వాళ్ళంటే మాకు అసూయండి, వాళ్ళంటే మాకు కక్ష అండి, పగండి. మేము ప్రార్థన చేయం కదండి, ప్రార్థన చేయలేము కదా. వాళ్ళకి ప్రార్థన చేసేవాడంటే మాకు ఒక పేరు పెట్టారు, ప్రార్థన ఏం పేరమ్మా ప్రార్థన? ఎక్కడికి పారిపోమన్నారమ్మా దేవుడు నిన్ను? అమ్మా విశ్వాసం. ఎప్పుడైనా పారిపోతున్నావా? దేవుడిని వదిలిపెట్టి పారిపోవాలంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటావు తల్లి, ఆ తల్లి. ఎక్కడికి పారిపోవాలా? ఏంటండి ఈ ప్లేస్ వదిలేయమంటున్నారు?
వదిలేసి ఎక్కడికి పారిపోవాలి నువ్వు? విశ్వాసి దగ్గరికి పారిపో. వాళ్ళంటే కంటగింపండి మాకు. ఓ యవనుడా, నీ యవనేశం నుంచి పారిపోయి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలా? పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళిపో. పరిశుద్ధుల సహవాసంలో చేరు. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దుష్టుల దగ్గరికి చేరిపోతావా? పాపుల దగ్గరికి చేరిపోతావా? అపవిత్రులతో చేరిపోతావా? అపహాస్యం చేసే వారితో చేరడానికి ప్రయత్నిస్తావా? అవన్నీ ఎందుకండి, ఇవన్నీ మా ఇంట్లో టీవీలో ఉంటాయి, అవే చూసుకుంటామని అంటావా? నీకు ఇష్టమైతే ఇప్పుడే వెళ్ళి కనెక్షన్ కట్ చేయి, ఛానల్ లాక్ చేయి. నీ చేతిలోనే ఉంది. ఛానల్స్ లాక్ చేసాయి. నీకు కావాల్సింది ఉంచు. నాలెడ్జ్ పెరిగే ఉంచుకో. మాకెందుకని అపారమైన నాలెడ్జ్ ఉందంటావా? మేము ఏమి చూడవండి, పాతకాలం సినిమాలే చూస్తామండి. అంటే పాతకాలం సినిమాలు పవిత్రమైనయా? ఏమి ఏమండి, పాత పాటలే వింటామండి నిద్ర వచ్చేదాకా. వస్తే కదా నిద్ర వస్తే కదా పాత పాటలు వింటారంట. ఎందుకని? ఈ పాత పాటలని ఎప్పుడప్పుడు రచించి ఇచ్చాడు. ఏంటంటే అయ్యారికి బాధ చేస్తున్నారండి ఈ రకంగా. అది కాదు అన్నయ్య, పాత సినిమా ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఆయన చూడదు, నేనే అప్పుడప్పుడు చూస్తా ఉంటాను. బ్యూటిఫుల్ డే. ఏం చేస్తా, ఎక్కడికి పారిపోతా? ఇలా చెప్పామనుకో, ఆ సంధ్యారాణి మొహం కూడా ఎట్లా మారిపోతాం. ఏంటంటే కష్టం. ఇది రిసీవ్ చేసుకోం, కష్టమైపోతుంది, మనసు బరువు అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామో దేవుడు గుర్తు చేస్తే, వాక్యం గుర్తు చేస్తా ఉంటే మనస్సు వికలం. ఇచ్చి దేవుని సంఘం నుంచి పారిపోవాలని చెప్తుంది కదా. బేబీ అంతేనా? అంతేనంట. కరెక్ట్ చెప్తుంది. అందుకే బేబీని అడుగుతాను. అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? ఎక్కడికి పారిపోతున్నావురా నువ్వు? దేవుని సంఘం నుంచి ఎక్కడికి వెళ్తావు? దావీదు చెప్తాడు, నేను వెళ్ళిపోయి బ్యారేజీ కింద దాక్కుంటాను అనుకున్నానయ్యా, అక్కడ కూడా ఉన్నావు, నువ్వే ఉన్నావు. బ్యారేజీ పైన ఎక్కాను, అక్కడ నీవే ఉన్నావు. లేదు, దుర్గమ్మ కొండ పైకి శిఖరానికి ఎక్కా, అక్కడ నీవే ఉన్నావు. లోయలో దాక్కున్నా, అక్కడ నీవే ఉన్నావు. సముద్ర భాగాల జలముల మధ్యలో దూరా, అక్కడ కూడా నిన్ను ఇచ్చిపెట్టి నేను ఎక్కడే పారిపోతాను. అప్పుడు చెప్పే దేవుడికి, అయ్యా శాల విశ్వాసం అడిగితే నీకు కూడా చెప్తారు ఎక్కడికి పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి వాళ్ళకి తెలిసినంత నీకు కూడా తెలియదు నాయన. ఎక్కడ పారిపోవాలా అని సైతానికి తెలుసు కాబట్టి విశ్వాసం లేకుండానే చేసేస్తుంది. వీళ్ళు వెళ్ళి అన్ని ప్రాంతాల నుంచి విడిచిపెట్టి పరిశుద్ధుల సహవాసంలో చేరతారేమో, పరిశుద్ధుల్ని వెంబడిస్తారేమో అని చెప్పి ఆ పరిశుద్ధుల్ని లేకుండానే చేసేస్తుంది. అట్లా సేవా సహకారం లేకుండానే చేసేస్తుంది. ఎందుకని అందరూ వచ్చి వాళ్ళతో క్లబ్ అయితే, వాళ్ళతో చేరిపోతే అది పరిశుద్ధుల విందవుద్ది, దేవాది దేవునికి ధూపదీప నైవేద్యం అవుతుంది. అద్భుతమైనటువంటి పరిశుద్ధ స్థలంగా, పరిశుద్ధ హృదయంగా, పరిశుద్ధ శరీరంగా, పరిశుద్ధులుగా మార్చబడిపోతారు. ఏంటైనా ఇక్కడ పారిపోండి, అక్కడే పారిపోండి అంటే ఊరు కాదమ్మా. నువ్వు చేరాల్సింది ఎవరయ్యా అంటే, ఎవరికమ్మా? పవిత్ర హృదయమైన వారిని వెంటాడాలంట. వెంటాడాలి. ఎవరిని వెంటాడాలి? ఎవరిని వెంటాడుతున్నావు? నా ప్రియకుమారుడు, కుమార్తె, ఒకసారి ఆలోచన చేయి. ఎవరిని వెంటాడుతున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని నీకు మోడల్గా పెట్టుకున్నావు? మనం ఏమనిస్తున్నామంటే నటశేఖర, కృష్ణ, వాళ్ళ అబ్బాయి సూపర్ స్టార్ మహేష్ అన్న, వాళ్ళ అబ్బాయి ఇంకెవరు? అబ్బాయి పేరు ఏంటమ్మా? మహేష్ అబ్బాయి కలవదా? ఆ తల్లి. నువ్వు చెప్పు.
అందులో చెప్పాను నీకు తెలుసు నువ్వు బాగాలేదు కదా నాకు తెలుసు మీ ఫ్యామిలీ అంతా మహేష్ స్టైల్ కదా. ఎస్ ఓకే సూపర్. ఎవరమ్మా వాళ్ళ అబ్బాయి పేరు కావాలా? సూపర్. విజయ్ కుమార్ చెప్తాడు బాలకృష్ణ వాళ్ళ అబ్బాయి పేరు ఏంటండి మోక్షజ్ఞ మాత్రం తెలియదా? ఎక్కడ తెలుస్తుంది? తెలుసుకో. ఎవరిని ఫాలో అవుతున్నావు? దేనికి వెళ్తున్నావు? ఏ స్టైల్లోకి వెళ్తున్నావు? ఏ సౌందర్యం కావాలి? ఎవరిని అనుసరించాలి? ఇది పరిశుద్ధుడు అంట. పరిశుద్ధుడు ద క్వాలిటీస్ కళ్ళు, ముక్కు, నోరు, శరీరం, ధరించే డ్రస్సు, చేతులు, వేళ్ళు, పాదాలు అన్ని పరిశుద్ధం. ఈ పరిశుద్ధమైనటువంటి వారిని వెంబడిస్తున్నావా? ఒక పరిశుద్ధుడిని ఇక్కడ నుంచో పెడతాను తెలుస్తున్నాడు ఆయన. పరిశుద్ధుడు అంటే ఆయన అనుకున్నారా? ఏంటమ్మా ఏం మాట్లాడతారు మీరు? ఇక్కడ ఒక పరిశుద్ధుని నుంచో పెడతా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆమె ఒక యవన బిడ్డని నుంచో పెడతాం. ఏమకి ఇంత పొడుగు గోల్డ్, దానికి 3 రంగుల జెండా, ఆ తర్వాత ఈ రంగుల రింగులు, రింగులు ఎగిరే హెయిర్ స్టైలు, మెడలో అది, కాళ్ళకి ఇది, చేతులకి గ్లౌజులు, అబ్బో పెదాలకి లిప్స్టిక్ వేసి ఇక్కడ నుంచో పెడతాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఆమె నుంచోబెట్టాను, ఇక్కడ ఒక ఆమెని నుంచోబెట్టాను. మీరు ఒక్కొక్కరు వచ్చి ఎవరిని వెంబడిస్తారో రండి అంటే ఎవరిని వెంబడిస్తారు? నవ్వుతారేంటండి? మధ్యలో నేను ఉన్నాను, నన్ను పడదోసుకుని ఎత్తుకెళ్ళిపోతారు కదా. అవునా విజయ్ కుమార్? ఎవరిని వెంబడిస్తావు? ఎవరిని వెంబడిస్తావు? ఎవరిని విడిచిపెడతావు? రిపే గారు ఎవరిని విడిచిపెడదాం? ఎవరిని విడిచిపెడదాం? అమ్మా తల్లి ఎవరిని విడిచిపెడదాం? మన జీవితాన్ని వాక్యం తేటగా చూపిస్తుంది. ఎవరిని విడిచిపెడతావు? ఎవరిని ఫాలో అవుతావు? ఎవరిని అనుసరిస్తావు? దేన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతావు? ప్రభు సూటిగా చెప్తా ఉన్నాడు, పౌరుతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరిని వెంబడించాలంటే పరిశుద్ధుల్ని, పవిత్ర హృదయం గల వారిని వెంబడించాలి. ప్రభువుకు ప్రార్థన చేసేవారిని వెంబడించాలి. అమ్మా బంధువుల్ని కాదు, రక్త సంబంధుల్ని కాదు, నీ స్నేహితుల్ని, ప్రాణ స్నేహితుల్ని కాదు, ప్రభువుకు ప్రార్థన చేసే వారిని వెంబడించాలి. ఇంకా నీతిని వెంటాడే వారిని వెంబడించాలి. నీతిని వెంటాడే వారిని వెంబడించాలి. ఇంకా అమ్మా విశ్వాసమును కొనసాగించే వారిని వెంబడించాలి. ఓ విశ్వాసి, అవిశ్వాసితో పనేంటి నీకు? ఆ అవిశ్వాసితో ఏంటి మాటలు? ఆ విశ్వాసి దుష్ట ఆలోచన నీకు దెబ్బుదేమో, అపహాస్యం చేస్తుందేమో. ఏంటి ఆమెతో పని నీకు? అర్థమవుతుందా ఏమైనా? ప్రభు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో, ఎవరిని ఫాలో అవ్వమంటున్నాడో, ఏది విడిచిపెట్టమంటున్నాడో అర్థం. ప్రపంచం అంతా ఇలా ఉంది నాయన, పరిస్థితులు ఇలా ఉన్నాయి, నీ పరిసరాలు ఇలా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడికెళ్ళినా అవే కనిపిస్తాయి. కాబట్టి నీ సంఘంలో ఉన్న పవిత్రులు, పరిశుద్ధులు, విశ్వాసులు, ప్రార్థనాపరులు ప్రతిరోజు 5 గంటలకు వీళ్ళందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అయా నా సంఘంలో ప్రార్థనా పనులు నడిపించాయా, భక్తి పనులు నడిపించాయా, నిలకడగా కూర్చొని వాక్యాన్ని పారాయణం చేసేవారు నడిపించాయా. నువ్వు యవనైత్యం నుంచి పారిపోవాలి, విగ్రహారాల నుంచి పారిపోవాలి. అటువంటి జరిగించే వారి నుంచి పారిపోవాలి. మనం అంటాం, నేను చెప్తాను మీకు ఇప్పుడు జనరల్గా విగ్రహారాల నుంచి దూరంగా పారిపోండి. మేము ఎవరూ చేయట్లేదు కదండి అంటారు. మీరు చేస్తున్నారని చెప్పలే వాక్యం.
మీరు చేస్తున్నారని వాక్యం మాట్లాడుతున్నా. అటువంటి వారి నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. చూడండి 10వ అధ్యాయము 1 కొరింథీ 10:14 వచ్చాం. 1 కొరింథీ 10:14. కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. మీకు మీరందరూ బుద్ధిమంతులు అనుకుని మాట్లాడుతున్నాను, పొరపాటున. అర్థమవుతుందా? మీరందరూ ఎవరు? అక్కడమ్మా అమ్మా, మీరు ఎవరమ్మా? చెప్పండి అమ్మా, ఎవరమ్మా? అది ఇప్పుడే కదా ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడండి, ఎవరమ్మా మీరు? బుద్ధిమంతులు. ఏం చెప్తున్నాడు? మీరు బుద్ధిమంతులు కాబట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే బుద్ధిమంతులు ఏం చేస్తారు? వెంటనే ఆ బుద్ధిని మరలా రెన్యూల్ చేసుకుంటారు, బుద్ధి తెచ్చుకుంటారు. కాబట్టి మాట్లాడుతున్నాను. ఏం చేయాలి? మీరు విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోవాలి. విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోవాలంటే మనందరూ ఒకటి వస్తుందయా, మేము ఎవరో విగ్రహారాధన చేయాలి. వెరీ గుడ్, విగ్రహారాధన చెయ్యమ్మా. కానీ అలా చేసే వారి దగ్గర నుంచి కూడా ఏమైపోవాలి? మనం దూరంగా పారిపోవాలి. ఎక్కడ పారిపోవాలి? పరిశుద్ధుల సహవాసంలో, ప్రార్థనా పరుల సహవాసంలో. ఇక్కడ ప్రతిరోజు 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కొంతమంది పాల్గొంటున్నారు. మీకు ఇష్టమైతే ఆ సహవాసంలో పాల్గొనాలి, ఆ ప్రార్థనలో పాల్గొనాలి. ఎవరైనా బిడ్డలైనా సరే, ఈరోజు నాకు కాలేజీ లేదు, రేపు భారత బంధు కాబట్టి నేను ఇంట్లో బందీ కాకుండా ఎక్కడికి రావాలి? ప్రార్థనా సహవాసానికి రావాలి. బంధు అనగానే, సెలవు అనగానే బూజు దులుపుదామా, ఏమన్నా బాకీ పనులు చేద్దామా? అదేదో నిన్న ఊడ్చారు, ఈ మందిరాన్ని ఊడ్చారు, రోడ్డు మీద చెత్తంతా తెచ్చి ఇక్కడికి వేశారో నాకు అర్థం కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపలే నా తెల్లటి పాదాలు ఎలా మారిపోయినాయి? నల్లగా మారిపోయాయి. ఏం చేస్తారు? పరిశుద్ధ ఆదివారం ఇంత డస్ట్ కనపడితే నాకు తలకాయ పోటు వచ్చేస్తాయి. ఇక్కడ రాగానే జరిగింది అదే. నాకు కార్నర్స్ తొడము, ఆ బిడ్స్ పైన తొడము, కిటికీలు తొడము, మూలలు తొడము. ఆ మూలలోనే ఉంటుంది అంతా. ఏంటది? అపవాది. నీ కాలితో వచ్చే దుమ్ముతో వచ్చేస్తుంది అపవాది. దానికి ప్రత్యేకమైన మార్గాలు అక్కర్లా. నీ కాలి వెంట వచ్చేటువంటి డస్ట్ నీ వెంట్రుగా, తల వెంట్రుగా ఓడి నీ భుజాల మీద పడితే దాంతోపాటు నీ దగ్గరికి వచ్చేస్తుంది. సామాన్యాలు కాదు. పరిశుద్ధ ఆదివారం అంత పవిత్రంగా దేవుని మందిరం స్థలాలు రమ్యంగా ఉండాలి. వచ్చే ఆదివారం నేనే కూర్చుంటాను. దయచేసి ఎవరు రాదా, నేనే కూర్చుంటాను. ఎవరు రావద్దు, వచ్చే మళ్ళీ వెళ్ళిపోమని చెప్తాను. గంటల ఒక శ్రద్ధ, ఒక భక్తి, ఒక కమిట్మెంట్, ఒక పద్ధతి. ఇప్పుడు అందరూ వెళ్ళేటప్పుడు ఆ మూలలన్నీ ఒకసారి చూసాడు. ఇలా చేతి ఇలా అని చూడండి, ఇలా పెట్టుకోవచ్చు. కొట్టు రాత్రి అన్ని రవికుమార్ గారికి చూపించాను. నాకు సాక్ష్యం ఉండదు కదా, ఊరికే చెప్తాను. పిలిచి ఆయనకి, అయ్యా మీరు సంఘ పెద్ద అయ్యా, మీ యొక్క పరిపాలన ఇలా జరుగుతుంది ఆయన. వచ్చేది సంఘ పెద్దవాళ్ళు మూసేస్తాం. అప్పుడు ఆ కళ్ళు పోసుకొని చూస్తే విజయ్ కుమార్ ఒక చీపురు, రవికుమార్ గారు ఒక పూసి కర్ర, ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఆహా, ఎంత భాగ్యం. రవికుమార్ పట్టుకుంటాడేమో కానీ విజయ్ కుమార్ చీపురు చెప్పటమే కానీ చేయటం అనదు విజయ్ కుమార్. చెప్పేవాళ్ళు కూడా కావాలండి. ఇంకా ఎలా చెప్తేవా మరి, చెప్పించేవాళ్ళు కూడా రమ్మ ఇలా చెయ్యి అనేవాళ్ళు కావాలిగా. అదనమాట. అందుకని ఆ పాత్ర ఆయన పూజిస్తూ ఉంటాడు. అది ఎప్పుడు చూసే ఇక్కడే కనిపిస్తాడు.
పొద్దున్న 9కి ఇక్కడే ఉంటాడు, 12కి ఇక్కడే ఉంటాడు, ఇప్పుడే వస్తున్నావునా. రైట్. ఎవరిని నువ్వు అనుసరించాలి, ఈ పరిస్థితుల్లో ఎవరిని వెంటాలి, ఎవరు ఎక్కడి నుంచి ఎటు వచ్చేయాలి, ఎవరిని విడిచిపెట్టి అక్కడికి రావాలి. ఎక్కడ రావాలి? నీ మనసు నిర్మలం అయితే, నీ మనసు పరిశుద్ధం అయితే, నీవు పవిత్రమైన ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని నీలో స్థిరపరచుకుని వాక్యాన్ని నడిపించాలనుకుంటే, వాక్యాన్ని ద్వారా నీవు ముందుకు సాగాలనుకుంటే ఏం చేయాలా? పెద్ద కష్టమైన పని నేను చెప్పలా. పరిశుద్ధుల సహవాసంలో పాల్గొనమన్నాడు, భక్తి పరుల సహవాస విందులో పాల్గొనమన్నాడు. విందండి, విందు అయితే పాల్గొంటామంటారా? ప్రార్థనా విందులు. మా భక్తి పనులు చేసేటువంటి ప్రార్థన విందులో పాల్గొనాలి. మోకాళ్ళ జీవితం జీవించే వారితో నువ్వు యాడ్ అవ్వాలి. నువ్వు ఎవరితో యాడ్ అవుతున్నావు, ఏ గ్రూప్లో యాడ్ అవుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, ఎవరితో పారిపోవాలనుకుంటున్నావు, ఎవరిని మోసుకెళ్ళాలనుకుంటున్నావు, వాటన్నిటి నుంచి బయటికి రమ్మన్నాడు దేవుడు. ఏం చెప్తా ఉన్నాడు చూడండి. విశ్వాసమును కొనసాగించే వారిని కలుసుకోమన్నాడు. ఇంకేమన్నాడు? ప్రేమ గల వారితో ఏడవమన్నాడు. ఎవరితో? ప్రేమ గల వారిని కలుసుకోమన్నాడు. ఇంకా సమాధానమును వెతికేవారు, సమాధానాన్ని పంచేవారిని వెంటాడండి, సమాధానాన్ని ఇచ్చేవారితో ఏడవండి. మీరు అక్కడికి వచ్చేయండి. ఆయన గొడవ జరుగుతున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి లేచి బయటకు వచ్చి దేవుని సన్నిధికి. అక్కడే ఉంటే గొడవ ఏమవుద్ది? అమ్మ మాట్లాడరండి, అక్కడే ఉంటే ఏం చేస్తాం? అదేంటండి మేము పెద్ద చేయాలి కదండి, అలా వచ్చేయమంటారు, ఏంటంటే పారిపోమంటారు. గొడవ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి పారిపో. నీ భర్త కొంచెం బీపీతో ఉన్నప్పుడు అక్కడి నుంచి నువ్వు పారిపో. నీ భార్య కోపం వచ్చినప్పుడు భర్త అక్కడి నుంచి పారిపోండి. పారిపోయి ఏం చేయమన్నాడు? బాధలు కలమాలో లేవు, ఎడగమన్నాడు. సమాధానం పంచేవాని దగ్గరికి అక్కడ వదిలిపెట్టి ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అప్పు ఇంటికి వెళ్తే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లెక్కలేనంత మంది. గడగడగడ పడుకుందా లేదా అని కిటికీలో చూసి మరి ఇంటికి వెళ్ళి పడుకునే వాళ్ళు ఉన్నారు యజమానులు. అయ్యా జాగ్రత్త, నేను ఎక్కడికి రావాలి? అయ్యా మాకు సమాధానం దయచేది అంటే, అయ్యా ఇలా గొడవ పడేవాడిని వదిలిపెట్టి పారిపోమన్నారు కదా, ఆ ఆవిడని వదిలిపెట్టి పారిపోతానండి, మీరు చెప్పినట్టే చేస్తానంటారా? మాట్లాడలేండి. మా ఆయనండి ఊ అంటే ముక్కు మీద కోపం వచ్చేస్తుందండి, ఇటువంటి వాళ్ళని వదిలేసి పారిపోమన్నారు కదండి, నేను కూడా పారిపోతానండి అంటారా? పారిపోండి. పారిపోయి ఎక్కడికి రండి? దేవుని సన్నిధికి రండి. ఓకేనా? అప్పుడు ఆ పాపం దగ్గర నుంచి మీరు వెళ్ళాలి. అర్థమైందా? తుండు దుబాయ్ పట్టుకుని అప్పుడు వెళ్ళాలి. అప్పుడు సమాధానం ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, ఆనందం. అంతే. నువ్వు అక్కడే ఉంటే గాల్లో ఫ్లయింగ్ సాసర్స్ ఎగురుతూ ఉంటాయి. అమ్మా తెలుసమ్మా, ప్లేట్లు సాక్సర్లో అలా ఎగురుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? మౌనంగా బయటికి మనకి ఇష్టం ఉండదు కదా. 2 అంటే నేను 4 అంటాను, 4 అంటే నేను 8 అంటాను. అంతలా దేవుడు తలంచు నుంచి అంటాడు. ఆ ప్లేస్ నుంచి పారిపోయి వచ్చేది, సమాధానాన్ని వెతికే వారి దగ్గరికి వచ్చేది, సమాధానం కోసం ప్రార్థించేది. ఇంకా ఏం చేయాలి? సత్య విషయమైన అనుభవ జ్ఞానం గలవారిని వెంటాడాలి. ఏం చేయాలంట? సత్య విషయమైన అనుభవ జ్ఞానం గలవారిని వెంటాడాలమ్మా. 7 ఫాలో. నీవున్న స్థితి నుంచి వచ్చేసి, నీవున్న పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసి, నీవున్న విగ్రహారాధన నుంచి బయటకు వచ్చి, నీ పరిసరాల్లో ఉన్న జాగ్రత్తం గల వారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి, అయా ఈ పాపం చేసే వారి నుంచి బయటకు వచ్చేసి, ఆయా రోడ్ల మీద తిరిగే వారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి, నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అనుసరించాలంటే పవిత్ర హృదయం గల వారిని వెంటాడండి, ప్రభువుకు ప్రార్థన చేసేవారిని వెంటాడండి, నీతిని వెంటాడే వారిని వెంటాడండి, విశ్వాసమును కొనసాగించే వారిని ఒక్కరు రాసుకుంటా. ఇంపార్టెంట్ మనకే మీకు. మేము బైబిల్ విడిచి మారిపోతామని ప్రతిజ్ఞ చేయండి, ఏ గోళ ఉండదు. నేను కూడా ఇంట్లోనే ఆదివారం ప్రార్థన పెట్టుకుంటాను.
ఇక్కడ నాకెందుకు వాక్యాన్ని వెంటాడే వాళ్ళు ఈ పాయింట్స్ అందరూ రాసుకున్న వాళ్ళు చేయకండి. ఏం రాసుకుంటారు? ఎందుకు వస్తారు? అమ్మా టిఫిన్ పెట్టుకుందామని వచ్చారా? విశ్వాసమును కొనసాగించే వారిని వెంటాడండి, ప్రేమ గల వారిని వెంటాడండి, సమాధానమును వెతికే వారిని వెంటాడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల వారిని ఎవరిని వెంటాడుతున్నా? ఎవరి దగ్గరికి వెళ్తున్నా? వెంటాడండి అని చెప్పాడు. అదే సమయంలో విసర్జించండి అని కూడా చెప్పాడు. చూడండి ఏం విసర్జించాలంట అమ్మా, చదవడం కంటిన్యూ చేయండి. 24 నేర్పు లేని వారిని ఏం చేయాలి? విసర్జించాలి. వినండి జాగ్రత్త, సింపుల్ చెప్పారు, టైం అయిపోయింది. నేర్పు లేని వారిని ఏం చేయాలి? దేనిలోనే నైపుణ్యం లేదనుకో వాళ్ళ దగ్గరికి మనం మనం చేసే పని అంతా నేర్పు లేని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరు గంతులు వేస్తాడా? ఎవరు ఎగురుతారా? ఎవరు హూమ్ అంటారా? భస్మం చేస్తారా? బూడిద తిప్పుతారా? బూడిద జిమ్ముతారా? ఈ నేర్పు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి అన్నాడు. ఇంకా మూడు జోలికి వెళ్ళకూడదు. వితర్కములు ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. మన వితర్కం అనేది చెప్పండి. చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అదే అన్నా. మనం ఏం చెప్తే ఏం చేస్తారు? గావులు నేర్చుకుంటూ బాధిపోతారు. అర్థమవుతుందా? హరిక ఎలాగే చేయాలంటే మళ్ళీ 2 నెలల్లో కనిపించాలి. అదన్నా వితర్కం. ఏంటయ్యా? అయ్యగారు చెప్పేదంతా మనకి వితర్కం, మీరు చెప్పేదంతా సతర్కం. అది మీరు చెప్పేది నేను వినాలి, నేను చెప్పేది మీరు వినాలి. రమ్మంటే రాదు, ప్రార్థన చేయమంటే చెయ్యరు, బైబిల్ చదవమంటే చదవరు, తెల్లారి గంట మోకరించమంటే మోకరించరు. ఏం చేస్తాం? అది తర్కం. ఇంకా అమ్మా, జగడములు పుట్టించే వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేయాలి. ఇది చెప్పే కదా. అది బిడ్డలైనా సరే, బిడ్డలు ఒక్కోసారి పని మీద పోరాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? తల్లి తండ్రి కాముగా వెళ్ళిపోవాలి. ఈ గదిలో పోరాడుతుంటే ఆ గదిలోకి వెళ్ళిపోవాలి. అమ్మా, ఈ గదిలో భర్త పోరాడుతుంటే ఆ గదిలో భార్య ఏం చేయాలి? తలుపేసుకుని ప్రార్థన చేయాలి. ఆ గదిలో ఆమె పోరాడుతుంటే ఈ గదిలో వంట చేయాలి. అర్థమవుతుందా? ఎందుకు పోరాడతారంటే మీరు వంటలో సహాయం చేయలేదని అర్థం. కాబట్టి ఆమె బట్టలు ఉతికితే మీరు ఆరాయండి, ఆ వంటలు తోమితే మీరు కడగండి, ఆమె పొయ్యి దగ్గర నుండి మీరు పొయ్యి వదండి, ఆమె వంట చేస్తుంటే గరిటె పెట్టి చెప్పండి. ఏ గోల వంటలు, ఏ గోల. అయ్యా ఇది ఎందుకు అని అడగబాకండి. తర్వాత ఇంకెవరమ్మా? ఎదురాడు వారు ఉన్నారు అక్కడ. ఏం చదువుతారండి మీరు? బైబిల్ వదిలేసారా? మీరు ఇవాళ నుంచి బైబిల్ పారిపోతారా ఏంటి? అలాగే చూస్తండి. ఎదురాడు వారు ఉన్నారు అక్కడ. మాట్లాడలేవు, చదివితేగా అక్కడ ఉందా? ఎదురాడు వారి నుంచి మీరు ఏం చేయాలి? పారిపోవాలి. ఎదురాడేవారంటే మనకి మాట ఎదురు చెప్తా ఉంటారు. ఆపరం ఇలాంటి అలా, అలాంటి ఇలాంటి అలా, వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. అయ్యా ఒక్కోసారి మన పిల్లలు అలా ఎదురాడుతూ ఉంటారు. కాబట్టి మనమే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. లేకపోతే ఆడు పారిపోతాడేమో. జాగ్రత్తగా మన పిల్లలు, ఆడపిల్లలు ఏమైనా ఎదురాడుతూ ఉంటే మనమే తల్లులారా తగ్గించుకోవాలి. ఏంటి అని నేను కన్నాను అనబాకండి. నువ్వు కనుకోదే కన్నమో పెద్ద ఇదా అంటారు, పొరపాటుని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎదురాడకూడదు. ఎదురాడు వారి దగ్గర నుంచి పారిపోవాలి. ఇంకా అమ్మా, సాతాను చెరలో పడేసేవారి దగ్గర నుంచి ఏం చేయాలి? దూరంగా పారిపోవాలి. సాతాను చెరలో పడేస్తూ ఉంటారు, వారి నుంచి పారిపోవాలి. ఇంకా అమ్మా, సాతాను ఉరిలో దింపేవారిని విసర్జించుడి. సాతాను ఉరిలో, సాతాను చేసే పని చివరికి ఉరే చూపిస్తుంది. అన్ని ద్వారాలు మూసేసి ఎక్కడ మనం పారిపోకుండా అక్కడే ఉంటే సాతాను దారి చూపిస్తాడు, ఉరి చూపిస్తాడు. ఇప్పుడు అక్కడే పారిపోమని చెప్తాడు. సాతాను ఉరి నుండి దూరంగా పారిపోండి. 7 రకాలైనటువంటి వాటిని విసర్జించండి. 7 రకాల ప్లేసుల నుంచి పారిపోండి. 7 రకాల వ్యక్తుల దగ్గరికి చేరండి. దేవుడు మనం దీవిస్తాడు. చేస్తే
ఏం జరుగుద్ది అంటే వచ్చేయండి అమ్మ ఆది కాండం నేను ముగిస్తా ఒక్క మాట చెప్పి. ఆది కాండం 12వ అధ్యాయము అమ్మా రెండు చదివారా ఇందాక? మూడు చదివారా? చదవండి అక్కడ నుంచి. నేను గొప్ప జనముగా చేసి అది నువ్వు ఇక్కడ ఈ స్థలాన్ని, బంధువుల్ని, నీ ఇంటిని, తండ్రిని విడిచిపెట్టి నువ్వు పారిపోతే నిన్నేం చేస్తా? గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తా. అమ్మా వినండి, ఏంటి నీ నామం అంటే ఏంటి? నీ పేరు. నీ పేరు ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు దేవుడు చెప్పినట్టుగా వీటన్నిటి నుంచి పారిపోతే నీ నామాన్ని గొప్ప చేస్తాడు. నీ నామం బ్యానర్ ట్యాగ్ అయిపోతుంది. నీ నామం గొప్పదైతే ప్రపంచం అంతటి తెలుస్తా ఉన్నది. అర్థమవుతుందా? వీటన్నిటి నుంచి నువ్వు దూరంగా పారిపోతే అందరినీ నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాడు. అక్కడ ఉన్న గొప్ప కిటిక. నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్తే, నువ్వు వీళ్ళని వెంబడించుకుంటూ జీవిస్తే నీ పేరు మరుగున పెట్టుకుంటా. సింపుల్ లాజిక్ అర్థం చేసుకో. నువ్వు ఇవే కావాలని జీవిస్తే నీ పేరు బ్రైట్నెస్ లోకి రాదు, వైట్నెస్ గా మారదు, హైలైట్ అవ్వదు. అందరిని వదిలేసేస్తే, అన్ని విడిచిపెడితే, వాక్యం చెప్పినట్టు జరిగితే నీ నామము ఏం చేస్తుంది? గొప్ప చేస్తాను. నీ నామాన్ని గొప్పగా చేసేస్తాను, గొప్పగా చేస్తాను. నీ నామం అనేక జనముల మధ్య మారుమగలం. మనం అనుకో అక్కర్లా, దేవుడు అనుకుంటే చాలు, అలా హైలైట్ అయిపోతారు. విమానాశ్రయం దగ్గరనే, ట్రైన్ దగ్గరనే కొంతమంది ప్రముఖుల ఫోటోలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. పేరెన్నిక కలిగినటువంటి క్రీడాకారులు, జ్ఞాన పండితులు, లేదా మంచి జ్ఞానం కలిగిన పరిపాలకులు అక్కడ వాళ్ళ ఫొటోస్ మనకు కనిపిస్తాయి. ఇంకా రకరకాల కోడలు సెంట్రల్లో మనం చూస్తూ ఉంటే అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది, నెహ్రూ గారి విగ్రహం, గాంధీ గారి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. చూడగానే ఆ నామం మనకి గుర్తు వస్తుంది. ఓహో, వీరు చేసినటువంటి పనులు, వీరు చేసిన త్యాగాలు, వీరు చేసిన మేళ్ళు, వీరు జీవించిన జీవితం, అట్లా నీ పేరు అలా హైలైట్ అవుతుందని చెప్పారు. ఇంకా ఆశీర్వాదముగా ఉంటావు. నువ్వు అందరికి ఎలా ఉంటావు? ఆశీర్వాదకరంగా, హెల్పింగ్ నేచర్ కలిగి అందరిని దీవించేవాడిగా ఉంటావు. ఇంకా నిన్ను ఆశీర్వదించే వారందరినీ కూడా దేవుడు చూడండి, నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడతారు. లేదు నేను అపవాది దగ్గరికి వెళ్తాను, అపవాది కార్యములే, శరీరేచ్ఛలే, జీవపు డమమే, డమనేచ్ఛలే అంటావా? ఇవన్నీ పోగొట్టుకుంటాం. లేదు ఆయన చెప్పిన మార్గాల్లోనే ముందు సాగుతా. ఏం విడిచిపెట్టమంటే విడిచిపెడతా, ఏం ఎలా పారిపోమంటే అలా పారిపోతా అంటావా? నీ నామం బహు గొప్పదైపోద్ది. అనేక మంది నువ్వు దీవించేవాడిగా మారిపోతావు. నిన్ను దీవించేవాడిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇంకా నిన్ను దూషించే వారిని శపించేదను. ఎవడన్నా నిన్ను దూషిస్తారంటే ఉన్నదంతా ఆగే. ఎవరైనా మేలు చేస్తున్నారంటే ఇవాళ వాడిని ఏం చేస్తా ఉంటారు? దూషిస్తారు. ఎవరైనా మంచి చేస్తున్నారంటే వాడిని ఏలెత్తి చూపిస్తారు. ఈర్షంతా వాడి మీదే. వాడు చేయలేడు, చేసేవాడి మీద పడి ఏడుస్తాడు. అందుకే దేవుడు అప్పుడే చెప్పేశాడు, ఎవడైతే నిన్ను దూషిస్తాడో వాడిని నేనేం చేస్తాను? శిక్షిస్తాను. అందుకే మనం వాళ్ళ తోలికి వెళ్ళాక, మనల్ని ఎవడైనా దూషిస్తే మనం దేవుని మార్గంలో ఉండి దేవుడు చెప్పినట్టు చేస్తూ దేవుని కృపలో ఎదుగుతూ దేవుని మార్గంలో నడిస్తే
మనల్ని ఎవరైనా దూషిస్తున్నప్పుడు వాడి సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. మనకు అనవసరం. అందుకే రోడ్డు మీద వెళ్తా ఉంటే చాలా మంది వస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, ఏమేమో మాడుతూ ఉంటారు. రోడ్డు మీద వాళ్ళే కాదు, లోపల వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మా, ఎంతమంది తిరిగితే అంత మంచిది, ఎంతమంది వ్యతిరేకిస్తే అంత మంచిది, ఎంతమంది శపిస్తే అంత మంచిది. దేవుడు వారి పట్ల రాజ్యం ఆడుతూ ఉంటాయి. కాబట్టి మనకేం భయం అక్కర్లా, అయ్యా మనసు బాధపడుతుంది ఏమక్కర్లా. మీ పక్షాన దేవుడు ఆ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాట విని నువ్వు నీ తండ్రిని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నిన్ను నేను దీవిస్తా, నీ పేరు హైలైట్ చేస్తా, నువ్వు అనేక మందికి దీవెన కారణంగా ఉంటావు, నిన్ను దీవించే వారిని కూడా నేను దీవిస్తాను. అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావు. కాబట్టి ప్రభు ఎవరిని వెంబడించమన్నాడు వారిని వెంబడిస్తూ దేవాది దేవుని కృపాదయ పొందుకుందాం. దేవుడు మనల్ని ఈ రీతిని దీవించి మన ఘనతను హెచ్చించును గాక. ఆమేన్.